ఏంటి ఫ్రెండ్స్ అందరు చాలా బిజీగా ఉన్నారు? ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, పోలింగ్ బూత్ వివరాలు చూస్తున్నాను. అవునా, నేను కూడా రిజిస్టర్ చేసుకున్నాను. మీరు ఎవరికైనా కౌన్సిల్ ఓటింగ్ ప్రాసెస్ గురించి తెలుసా? ఏముంది, పోలింగ్ బూత్కి వెళ్ళి నాకు నచ్చిన వాళ్ళకి ఓటేసి వస్తాను. హే నో, ఇట్స్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి చాలా డిఫరెన్స్ ఉంది తెలుసా? అవునా, ఇంతకీ ఆ డిఫరెన్స్ ఏంటి? ఎమ్మెల్సీ క్యాండిడేట్స్ని ప్రిఫరెన్షియల్ ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటాము. దీనినే తెలుగులో ప్రాధాన్యత ఓటింగ్ విధానం అని అంటారు. అవునా, ఇంకొంచెం క్లారిటీగా చెప్పగలమా? ఏముంది, మనందరికీ తెలిసిందేగా. ఎమ్మెల్యే ఎలక్షన్స్లో అయితే ఒకరికి మాత్రమే ఓటు వేయగలము. బట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అలా కాకుండా పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయగలము. ఇంకా చెప్పాలంటే ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో మొదట ప్రాధాన్యత కలిగిన వ్యక్తికి 1వ నెంబరు, సెకండ్ టు మోస్ట్ ప్రిఫర్డ్ క్యాండిడేట్ కలిగిన వ్యక్తికి 2వ నెంబరు, థర్డ్ అభ్యర్థికి 3వ నెంబరు, అలా మోస్ట్ టు లీస్ట్ ప్రిఫర్డ్ క్యాండిడేట్స్కి వారి పట్ల మనం అనుకున్న నెంబర్ ఇవ్వవచ్చు. నేను ఒక అభ్యర్థికి మాత్రమే ఓటు వేస్తే ఓటు చెల్లదా? అలా చేయడం వలన విద్యావంతులకి మేధావులకి కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం అవుతుంది కదా. ఓటింగ్ విధానం సరే, ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో విజేతని ఎలా ప్రకటిస్తారు? ఎమ్మెల్యే ఎలక్షన్స్లో అయితే పోలైన ఓట్లతో సంబంధం లేకుండా ఎక్కువ ఓటింగ్స్ ఉన్న వారిని విజేతగా ప్రకటిస్తారు. అదే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అయితే 50% పైగా ఓటింగ్స్ ఉన్న వారిని విజేతగా ప్రకటిస్తారు. అయితే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కౌంటింగ్ ప్రాసెస్ కూడా డిఫరెంట్గా ఉంటుంది కదా, మరి దాని గురించి కూడా చెప్పు. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ABCD అనే అభ్యర్థులు ఉన్నారనుకుందాం. మొత్తం 100 ఓట్లు పోల్ అయ్యాయనుకుంటే మొదటి ప్రాధాన్యత ఓటు ప్రకారం ఫస్ట్ రౌండ్ కౌంటింగ్ ప్రాసెస్ జరుగుతుంది. అప్పుడు ఏ అభ్యర్థికి 30 ఓట్లు, B అభ్యర్థికి 10 ఓట్లు, C అభ్యర్థికి 20 ఓట్లు, D అభ్యర్థికి 40 ఓట్లు వచ్చాయనుకుంటే విజేతగా నిలవాలంటే 50% ఓట్లు అభ్యర్థికి రావాలి. కానీ ఇక్కడ ఎవరికి 50% ఓట్లు పోల్ అవ్వలేదు కాబట్టి రెండో రౌండ్ కౌంటింగ్ చేస్తారు. రెండో రౌండ్ కౌంటింగ్ చేసే ముందు అందరికంటే తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తారు. B అనే అభ్యర్థికి అందరికంటే తక్కువ ఓట్లు వచ్చినందువలన B అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తారు. B ఎలిమినేట్ అయిన కారణంగా B అభ్యర్థి 10 ఓట్లు, A అభ్యర్థికి 2వ ప్రాధాన్యతగా 1 ఓటు, C అభ్యర్థికి 2వ ప్రాధాన్యతగా 3 ఓట్లు, D అభ్యర్థికి 2వ ప్రాధాన్యతగా 4 ఓట్లు వచ్చున్నాయి. B అభ్యర్థికి వచ్చిన ఈ 2 ఓట్లు 2వ ప్రాధాన్యతగా ఇవ్వకపోవడం వలన ఈ 2 ఓట్లని పరిగణించడం లేదు. పైన వచ్చిన 2వ ప్రాధాన్యత ఓట్లని కలుపుకొని A అభ్యర్థికి 31, C అభ్యర్థికి 23 ఓట్లు, D అభ్యర్థికి 44 ఓట్లు వచ్చినాయి. Cకి వచ్చిన 23 ఓట్లు 3వ ప్రాధాన్యతగా A అభ్యర్థికి 20 ఓట్లు, D అభ్యర్థికి 3 ఓట్లు వచ్చాయనుకుంటే మొత్తం A అభ్యర్థికి 51 ఓట్లు, D అభ్యర్థికి 47 ఓట్లు వచ్చాయనుకుంటే ఏ అభ్యర్థికి 50% కంటే ఎక్కువ వచ్చినందువలన ఏ అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తాము. మీరు కూడా ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టమ్ ద్వారా మీ ఓట్ని సద్వినియోగం చేసుకోండి. Voting is our responsibility. Vote for better society.